నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. టెక్కల మండలం రావివలసలో ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నంగా ఉందన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 90 రోజులు అవుతుందని, ఇచ్చిన వాటికి కట్టుబడి ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు. ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి నాయకత్వం పైన ఒక అచంచలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి శిరస్సు ఉంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం తప్పుడు భ్రమల్లో పెట్టి 5 సంవత్సరాలు సామాజిక భద్రత పింఛన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు తీసేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్నారు. ఇది మీకు కొనసాగాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యపడుతుంది. ఇంకొక అడుగు ముందుకేసి నేను ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వాలంటరీ వ్యవస్థ పెట్టాను. ఆ వాలంటీర్లు ఇస్తే ఆ వ్యవస్థని తీసేసి ముసలి వాళ్ళకి ఎండలో తిప్పుతారని తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తుకు తెచ్చుకోమని. ఇది తప్పుడు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి మోసగాడు. ఆయన మోసాలు బయటకు తెలియడం లేదు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఊరు వాడ తిరిగి నేను చాలా మందికి చెప్పాను. పింఛన్ల ఎత్తం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి 3000 పింఛన్ మేము ఏప్రిల్లోనే 4000 రూపాయలు చేసి, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలైలో 7000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను మైకులో చెప్తే మీరందరూ గుసగుసలాడారు. ఇది జరుగుతుందా? ఓట్ల గురించి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మాయమాటలు చెప్తున్నారని చాలా మంది విమర్శలు చేశారు. వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కానీ గత 5 సంవత్సరాల లాంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతవరకు చూడలేరు, భవిష్యత్తులో చూడబోరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వ్యవస్థలను నాశనం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టాడు. ప్రజలకి బాధ్యత లేకుండా చేశాడు. అధికార యంత్రాంగాన్ని కనీసం వారి విధి విధానాలు తెలుసుకొని పాలన చేసే అవకాశం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు 5 సంవత్సరాలు మనం చూశాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే కొని శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని కిష్టపేటలో లబ్ధిదారులకు శనివారం ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు ప్రతి నెల పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లను పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు అందించి వారిని మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి వారి పింఛన్ను 4000కు పెంచి వృద్ధులకు భరోసాగా నిలిచారన్నారు.
ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 3వసారి పెన్షన్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీంతో ఏంటి అర్థమైందంటే ఇది ప్రజాప్రభుత్వం అని, అలాగే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పక్కాగా తేటతెల్లమైంది. ఎందుకంటే రేపు ఆదివారం అని ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులున్నా ముందుగా ఒకరోజు ముందే డబ్బులన్నీ అరేంజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 31వ తారీఖునే 1వ ఆదివారం అని 31వ తారీఖులోనే అందరికీ ఇవ్వడం జరిగిందంటే ఇది ప్రజాప్రభుత్వం అని 100% చెప్పక తప్పదు. దీనిపైన ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ గమనించాలని కోరుకుంటూ ఇంకా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని నేను ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమటి వెంకటరమణ అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కొత్తూరు మండలంలోని ఆకులతంపర ఇసుక క్వారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీలను ఆయన అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలమటి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని శుక్రవారం రాత్రి నుండి సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. అధికారులు అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని విమర్శించారు. అనంతరం లారీలను నిలుపుదల చేసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో ఫోన్లో ఆయన మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు. గత 3 రోజులుగా పుత్తూరు మండలం ఆకులతంపరలో ఇల్లీగల్ క్వారీయింగ్తో శాండ్ని రోజుకి 30-40 లారీల చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, బ్లాక్ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు. ఈవేళ 100 లారీలు ఇసుకని ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే 50,000 రూపాయలకు అమ్ముతారు. ఈ దోపిడీని అరికట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు. అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ 25,000కు 30,000 రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో 50,000కు 60,000కు అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు. ఇది దొంగతనంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగాం రోడ్లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఈవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్లో ఉన్నాయి, ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం. ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా, తెలియదా, లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీన్ని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి శిక్ష మంచిగా తప్పదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం అర్ధరాత్రి తీరం దాటనుండడంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండకర్ తెలిపారు.
ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి శనివారం ఆయన మాట్లాడారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోరా వేయించామని, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా నాగావళి, వంశధార ప్రధాన నది పరివాహక ప్రాంతాల్లో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులోనే ఉన్నారని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, తుఫాను ఇతర భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబరు 0892240557ను సంప్రదించాలని ఆయన కోరారు. ఎన్నికల వేళ తమ అధినేత చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదల కళ్ళల్లో ఆనందం నింపేలా పింఛన్ను పెంచామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టెక్కల మండలంలోని రావివలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు పింఛన్ మొత్తాలు శనివారం ఆయన అందజేశారు. వారి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో గత ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచగా తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నామని వివరించారు. వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000, శాశ్వతంగా మంచానికే పరిమితమై ఉన్నవారికి 15,000 చొప్పున అందించే మానవత్వమైన ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడి వీధిలో వెలసి ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం త్రయోదశిని సందర్భంగా ప్రదోషకాల మహానందీశ్వర అభిషేకం జరిగింది. మహాహారతి ఏకకాలమున ఈశ్వరునికి, నందీశ్వరునికి నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మలు తెలిపారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమం రాజశేఖర్, విజయ దంపతుల చేతుల మీదుగా నిర్వహించినట్లు వారు వివరించారు. పూర్వకాలంలో యుద్ధ కళల్లో ఒకటైన కర్రసాము నానాటికి అంతరించిపోతుందని, కర్రసాము కళను పరిరక్షించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో ఉన్న ప్రహ్లాద కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి సులభం పోటీలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో భాగమైన కర్రసామును కళను రేపటి తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీస్తు పూర్వమే కర్రసాము విద్య పుట్టిందని తెలిపారు. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువుల నుండి ఆత్మరక్షణకు తమిళనాడులో కర్రసాము పురుడు పోసుకుందని ఆమె వివరించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిచయమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు డాక్టర్ బి శివప్రసాద్, కె సత్య శ్రీకాంత్, శ్యామ్ సుందర్రావు, వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా పరిపాలన అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ బదిలీపై విశాఖపట్నం సిఐడిఏకు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఏ త్రినాథరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయము మంగళగిరికు వెళ్తున్నారు. ఇరువురికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఘనంగా సత్కరించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు శ్రీనివాసరావు, శేషాద్రి, సిఐలు పైడు నాయుడు, మహేశ్వరరావు, మైనల్ రాజు, బాబ్జీ, మోహన్ రావు, దేవుళ్ళు, శ్రీను, ఆర్ఐకే నరసింహరావు, కార్యాలయ ఉద్యోగులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.